శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికిని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనము. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లవాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, నశించిపోచున్న ఆత్మలను రక్షించటానికి పరలోకమును వదిలి భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఈ లోకంలో చాటి చెప్పలేకపోయాం. ఇంతకీ ఈ లోకం ఆయనకి ఏం చేస్తుంది? ఈ లోకం ఆయనను అవమానించింది, ఆయనను తృణీకరించింది, తిరస్కరించింది, చివరికి శిలువ శిక్షకు విధించింది. ప్రియులారా, అవును, యేసుక్రీస్తు వారు తనను అంగీకరించినటువంటి వారితో పట్టుబడి అన్యాయ తీర్పునకు గురి అయి శిలువ శ్రమలను అనుభవిస్తున్న సమయంలో యోహాను తప్ప మిగిలిన శిష్యులందరూ కూడా ఆయన విడిచి పారిపోయారు. పేతురు అయితే యేసు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పి తనకు తాను తప్పించుకునే ప్రయత్నం చేసుకున్నాడు. శపించుకోవడానికి ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఇక ఇస్కారియోతు యూదా అయితే ఆయనను అమ్మడానికి బేరం కుదుర్చుకున్నాడు. ఆయనను ఒకే ఒక ముద్దుతో అధికారులకు అప్పగించేసి అమ్మేశాడు. ప్రియులారా, ఆయన సొంత ప్రజలు కూడా ఆయనను అంగీకరించడానికి ఒప్పుకోలేదు. చివరికి యేసును తన ప్రియ కుమారునిగా ప్రకటించుకున్న పరమ తండ్రి కూడా పరాయి వాయనగా ఆయనను కొంత సమయం వదులుకున్నాడు. అవును, దేవుడు దేవుని విడిచిపెట్టడం మానవ యొక్క ఊహకంతకని గొప్ప మర్మం. ప్రియులారా, అందుకే అన్నాడు, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని యేసుక్రీస్తు వారు సిలువపై పెట్టినటువంటి ఆర్తనాదం, ఆక్రందన ఈ లోకంలో ఎంతమందికి అర్థమవుతుంది? అవును, ఆయన జన్మించినటువంటి పరమార్థం ఏంటో ఇప్పటికీ చాలామందికి అర్థం కావట్లేదు. జీవించిన జీవితానికి పొందిన మరణానికి నీవు నేను వెల కట్టగలమా? క్రీస్తు యొక్క జన్మ యొక్క మూల ఉద్దేశాన్ని మనం పసిగట్టగలమా? అసలు అర్థం చేసుకోగలమా? అందుకోసమే నశించిపోచున్నటువంటి ఆత్మలను రక్షించడానికి కోసమే తను ఎవరు గౌరవించకపోయినా, అంగీకరించకపోయినా, చివరికి దేవుడే తన్ను కాదనుకున్నా కూడా ఎంత ప్రేమ చూపించాడు ఈ దేశంపై, దేశంలో ఉన్న ప్రజలపై. ఒక్కసారి ఆలోచన చేయండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయనా, ప్రజలు ఎవరు కూడా నిన్ను అంగీకరించకపోయినా కూడా, నా ప్రజలే నన్ను ఆశీర్వదించకపోయినా, అక్కన పెట్టుకపోయినా మీరు నా కోసం ప్రాణత్యాగం చేశారు నాయనా. అందును బట్టి ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలవయ్యా? కేవలం నేను స్తుతించడం తప్ప. అట్టి కృప ఈ ప్రజలందరికీ మీరు అనుగ్రహించి కాపాడి రక్షించినందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.